హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2024 తెలంగాణకి సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాము. సో, దానికంటే ముందు మీరు ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మన దగ్గర నీట్‌కి సంబంధించిన పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో, అవి కావాలనంటే మీరు కింద నంబర్‌కి 9849068590 నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టొచ్చు. సో, ఇక చూడండి ఇక్కడ అడ్మిషన్‌ల స్థానిక వివాదం జీవో 33ను సవాలు చేస్తూ పిటిషన్లు ప్రభుత్వానికి నోటీసులు జారీ అని చెప్పేసి మనకొక న్యూస్ ఉంది. అదేవిధంగా ఈ పక్కన న్యూస్ కూడా చూడండి. వైద్య విద్య నాణ్యత మిథ్య. ప్రైవేట్‌లో పుట్టగొడుగుల్లా మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్‌లో కలిపి 60కి చేరిన సంఖ్య. మెజారిటీ కాలేజీల్లో అధ్యాపకులే లేరు. రోగులు లేకుండానే ప్రాక్టికల్స్ పూర్తి అని చెప్పేసి క్లియర్‌గా మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది 'ఆంధ్రజ్యోతి'లో ఈరోజు. సో, ముందుగా మనం ఇక్కడ అడ్మిషన్‌ల వివాదం ఏంటి అనేది చూద్దాము. మనము ప్రీవియస్ వీడియోస్‌లో ఒకసారి మనము మాట్లాడుకున్నాము. జీవో నంబర్ 33 ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని జెప్పేసి మనం ఒక వీడియో చేసాము. ఎవరైనా చూడనట్లయితే అది ఎళ్లి చూడండి ఒకసారి. సో, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్‌లకు స్థానికత వివాదం మళ్ళీ కోర్టుకు చేరింది. మెడికల్ నిబంధనలను సవరిస్తూ రూల్ 3ఏను చేర్చి ప్రభుత్వం గత నెల 19న జారీ చేసిన జీవో 33ను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మరికొందరు అత్యవసరంగా భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలని కోరారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గత ఏడాది హైకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం నిబంధనలను సవరిస్తూ జీవో తీసుకువచ్చిందన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం అడ్మిషన్‌కు ముందుగా వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివి ఉండాలని నిబంధన తీసుకువచ్చారన్నారు. సవరణ వల్ల స్థానికులకే తీవ్ర నష్టం వాటిల్లుతోందని, మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్ల నిమిత్తం దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం చివరి రోజు అని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదుల వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. ప్రతివాదులైన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, ఎన్టీఏలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 14కు వాయిదా వేసింది. జీవో 33పై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది. సో, ఇదండి స్టోరీ. యాక్చువల్‌గా మనకి 13 తారీఖు అంటే ఈ రోజే గదా! లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఏ కేటగిరీకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజే. సో, నిన్న సాయంత్రం మనము వీడియో గూడా నేను అప్డేట్ చేశాను మీకు. 15థ్ వరకు ఎక్స్‌టెండ్ చేశారు డేటు అని జెప్పేసి. సో, దానికి రీజన్ ఇదనమాట. సో, హైకోర్టు 14థ్‌కి ఈ కేసుని వాయిదా వేసింది కాబట్టి, సో, 15థ్ వరకు టైమ్ ఇచ్చారనమాట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అంటే ఈ పిటిషన్‌కి సంబంధించిన ఏదో ఒక జడ్జ్‌మెంట్ రావాలి. వచ్చిన తర్వాత అది సవరిస్తారా? మరి అలాగే ఉంచుతారా? ఓకే అనంటే అలాగే ఉంచుతారు. లేదు అనంటే దాన్ని ఏమన్నా మోడిఫై చేయాలంటే చేయడము ఏదో జరుగుతుంది కాబట్టి, సో, హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు దీన్ని పొడిగించాలన్న ఉద్దేశంతోని 15థ్ వరకు ఎక్స్‌టెండ్ చేయడం జరిగిందనమాట. సో, 14థ్ రోజు దీనికి సంబంధించిన అప్డేట్స్ మళ్ళీ వస్తాయి మనకి. అంటే రేపే. సో, కాబట్టి మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆహ్, రెగ్యులర్‌గా మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. ఓకే. సో, మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ జీవో 33 అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఎవరికి ఉపయోగపడుతుంది? అండ్ దానివల్ల ఎవరికి నష్టము? నష్టం ఉందా? లేదా? లేకపోతే లాభం ఎక్కువుందా? నష్టం కంటే లాభం ఎక్కువుందా? లేకపోతే లాభం కంటే నష్టం ఎక్కువుందా? అంటే చూడండి ఇది తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన జీవో అనమాట. ఎందుకు అనంటే ఇప్పుడు వేరే స్టేట్ స్టూడెంట్స్ ఇక్కడికొచ్చినట్లయితే వాళ్ళ వాళ్ళు తీసుకునే సీట్స్ అంటే మనకి రావాల్సిన ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్‌కి రావాల్సిన సీట్స్ వేరే స్టేట్ వాళ్ళకి వెళ్తున్నాయి అన్న ఉద్దేశంతోని ఈ జీవో తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణ విద్యార్థులు ఏ విధంగా నష్టపోతారు అనంటే, మేబీ ఇప్పుడు వాళ్ళు 10థ్ వరకు ఇక్కడే చదివి వాళ్ళు పుట్టి, పెరిగి అసలు మొత్తం వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ తెలంగాణ అయినా కూడా ఒక్కొక్కసారి వాళ్ళ పేరెంట్స్ యొక్క జాబ్ పర్పస్‌లో గానీ, లేకపోతే ఇంకా అదర్ రీజన్స్ వల్ల ఏమైనా గానీ, వాళ్ళు ఇంటర్మీడియేట్ గానీ, ఇంకా ఏదైనా 1 ఆర్ 2 ఇయర్స్ వేరే స్టేట్‌లో చదివే అవకాశం కూడా కొంతమందికుంది. సో, అలా ఎవరైనా చదివినట్లయితే వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అవ్వట్లేదు. ఎలిజిబుల్ కాకపోతే సో, వాళ్ళు ఇంకా వేరే దగ్గర గూడా లోకల్ అవ్వరు. ఇక్కడ లోకల్ అవ్వరు, అక్కడ లోకల్ అవ్వరు. అలాంటి వాళ్ళకి మాత్రం తీవ్రమైన నష్టం జరుగుతుంది అని జెప్పేసి నా అభిప్రాయము. సో, మీరేమనుకుంటారో దాన్ని మరి ఎలా మారిస్తే బావుంటుంది అని జెప్పేసి మీరు కింద రాయొచ్చు. అంటే కామెంట్స్‌లో మీ అభిప్రాయం గూడా రాయండి. సో, నెక్స్ట్ పాయింట్ చూస్తే మనకి వైద్య విద్య నాణ్యత మిథ్య దీని గురించి మనము
ఒక్కసారి మాట్లాడుకుందాం. సో, మెజారిటీ కాలేజీల్లో అసలు అధ్యాపకులే లేరంట. అసలు ప్రొఫెసర్‌లే లేరంట. సో, కొన్ని కాలేజెస్‌లో అసలు రోగులు లేకుండానే, పేషెంట్స్ లేకుండానే ప్రాక్టికల్స్ గూడా కంప్లీట్ జేస్తున్నారంట వీళ్ళకి. సో, కాబట్టి ఇప్పుడు 70% ఫ్యాకల్టీ బోగస్ అంట. 70% ఫ్యాకల్టీ బోగస్ అని జెప్పేసి క్లియర్‌గా ఇక్కడ సో, సంచాలకుల పరిధిలో వైద్య విద్యా సంచాలకుల పరిధిలో 11,499 మంజూరైన పోస్టులు ఉండగా, అందులో 56% ఖాళీలున్నాయి. 56% ఖాళీగానే ఉన్నాయంట పోస్టులు. అంటే ప్రొఫెసర్ పోస్టులు ఎవరైతే డాక్టర్స్, ప్రొఫెసర్స్ ఉంటారో, సో, ఆ పోస్టులన్నీ దాదాపు 56% ఖాళీగా ఉన్నాయంట. కొన్ని కాలేజీల్లో 70% మేర ఫ్యాకల్టీ ఉండట్లేదంట. చూడండి మరి. సో, ఇప్పుడు, ఇప్పుడు కాలేజీలో ఫ్యాకల్టీ లేదు, లేకపోతే ఇంకా వేరే, వేరే రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఓకే. కాదనట్లేదు. కానీ ఇక్కడ మనము ఏం చేయగలం? మనం ఏం చేయలేము. ఇప్పుడు ఎంబీబీఎస్ రావడం అనేదే ఒక గొప్ప అచీవ్‌మెంట్. ఏ స్టూడెంట్‌కైనా గూడా, పేరెంట్స్‌కైనా గూడా వాళ్ళ పిల్లలు ఎంబీబీఎస్ సీటు సంపాదించారు అనంటే అది ఎక్కడో అసలు వాళ్ళకి అసలు ఒక లెవెల్ ఇదనమాట. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీరు ఆహ్, ఇలాంటి పరిస్థితి ఉంది అనంటే ఏం జేయాలి? ఇప్పుడు మరి దాంట్లో సీట్ తీసుకోవద్దా? సీటొచ్చినా గూడా తీసుకోకుండా ఎవరుంటారు చెప్పండి? ఎవరు ఉండలేరు. సో, అసలు సీట్ రావడమే గొప్ప అనంటే, సీటొస్తే దాంట్లో ఇప్పుడు మేబీ మంచి టాపర్స్ అనుకోండి. టాపర్స్‌కి మంచి ర్యాంక్ ఉంటుంది. వాళ్ళకి అన్ని కాలేజీల్లో సీటొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అలాంటి వాళ్ళకి మేబీ వాళ్ళు ఏ కాలేజ్ బావుంటుంది, ఏంటి అనేది చెక్ చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అసలు మనకు సీట్ రావడమే వస్తదో రాదో, వస్తదో రాదో అన్న సిట్యుయేషన్‌లో ఉంటే బోర్డర్‌లో ఉన్న వాళ్ళకి అసలు ఏ కాలేజీలో వస్తాయండి? ఎంబీబీఎస్ సీట్ వస్తే చాలురా నాయనా అన్నట్టు ఉంటుంది కదా! సో, మరి అలాంటప్పుడు చూడండి ఇక్కడ కాలేజీ గురించి ముందే తెలుసుకోవాలి అనేది ఇక్కడ మన మాజీ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ బుట్ట శ్రీనివాస్ గారు ఒక చిన్న సజెషన్ కూడా ఇచ్చారు మనకి. విద్యార్థులు దరఖాస్తు చేసుకునే ముందే ఓకే. ఒక్కసారి ఆయా కాలేజీలను సందర్శించడంతో పాటు వాటిలో చదివే సీనియర్ విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఓకే. అక్కడ ఫ్యాకల్టీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఎన్ఎంసీ మేరకు ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా? రోగుల సంఖ్య ఎలా ఉంది? అన్న విషయాలు తెలుసుకోవాలి. రోగులు లేకుంటే నేర్చుకునేది ఏమీ ఉండదు. ఓపీ, ఐపీతో పాటు డెలివరీలు, సర్జరీలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాలి. ఇవన్నీ ఉన్న కాలేజీలనే ఎంచుకోవాలి. అప్పుడే నాణ్యమైన విద్య లభిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ ఇది 100% ట్రూ అండి. ఓకే. కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ ఇప్పుడు మొత్తం మన దగ్గర 60 కాలేజీలు ఉన్నాయనుకోండి. 60 అన్నారు గదా! 60లో 2 కాలేజీలు పక్కన పెట్టేసేయండి. ఒకటేమో ఎయిమ్స్, బీబీ నగర్ ఎయిమ్స్ ఒకటి ఉంటుంది. అది మనకి కౌన్సెలింగ్‌లో ఉండదు. దీంట్లో తెలంగాణ కౌన్సెలింగ్‌లో ఉండదు. అండ్ నీలిమ అని ఒకటి ఉంటుంది. అది ఏ కేటగిరీలో ఉండదు. ఈ 2 పక్కన పెట్టేస్తే మిగిలినవి 58 కాలేజీలు. కొత్తగా వచ్చిన 4 గవర్నమెంట్ కాలేజీలు అండ్ 4 మైనారిటీ కాలేజీలతో కలిపి మొత్తం 58 కాలేజెస్ అనుకోండి. సో, వీటిల్లో దాదాపు ఒక 50% కాలేజెస్ అన్నీ గూడా దాదాపు కొత్తవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2, 3 ఇయర్స్‌లోనే మనకి గవర్నమెంట్ కాలేజెస్ చాలా వచ్చాయి. ఈ సంవత్సరం గూడా 4 కొత్త గవర్నమెంట్ కాలేజెస్ వచ్చాయి. ఇవన్నీ అంటే ఒక ఆల్‌మోస్ట్ ఒక 50% ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అన్నీ కొత్తవే ఉన్నాయి. ఆ కొత్త వాటిల్లో సరైన ఫెసిలిటీస్ లేవు. అంటే ఇక్కడ చెప్పినట్లు ప్రొఫెసర్ లేకపోవడమో, లేకపోతే అక్కడ పేషెంట్స్ లేకపోవడమో, హాస్పిటల్స్‌లో ఎక్విప్‌మెంట్ లేకపోవడమో, లేకపోతే ఇంకా ఎనీ ప్రాబ్లమ్ ఇంకా మెయిన్‌గా ఇవే 2 అదే ప్రొఫెసర్ లేరు, పేషెంట్ లేరు అనంటే ఇంక అక్కడ ఇంకేముంటది చెప్పండి. ఓన్లీ థియరీ క్లాసులు ఏమన్నా చెప్తారేమో. అంతకు మించి ఇంకేముండదు. ప్రాక్టికల్స్ అయితే ఉండవు. కాబట్టి మీరు నేర్చుకునేది ఏమి ఉండదు ఇక్కడ సార్ చెప్పినట్టు. డాక్టర్ పుట్ట శ్రీనివాస గారు చెప్పినట్లు మనకి నిజంగానే ఏమి ఉండదు. కానీ ఇప్పుడు మన ర్యాంక్‌ని బట్టి, మన కేటగిరీని బట్టి, జెండర్‌ని బట్టి మనకి అసలు సీటు వస్తే అలాంటి కాలేజీల్లోనే వస్తుంది. మరి ఏం జేయాలి? చెప్పండి. ఏం జేయమంటారు చెప్పండి. ఇప్పుడు మంచి ర్యాంక్ ఉందనుకోండి. టాపర్ ఉన్నాడు. టాప్ ర్యాంకర్ ఉంటే మేబీ అతనికి అన్ని కాలేజీలో సీట్ వస్తుంది కాబట్టి గాంధీయో, లేకపోతే అపోలోనో, కామినీనో ఇలాంటి మంచి టాప్ కాలేజెస్‌ని చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు మన ర్యాంకే ఆల్మోస్ట్ లాస్ట్‌లో ఉన్నది. ఆ! అది గూడా వస్తదో రాదో అనే డౌట్ ఉంది. మరి అలాంటప్పుడు మనం ఏం జేయాలి? ఏం చేయాలి అనంటే అది ఆలోచించాలి. ఆలోచించుకొని పెట్టండి. బట్ ఓకే. ఇదంతా ఒక చెప్పాను గదా! ఎంబీబీఎస్ సీట్ రావడమే చాలా గొప్పగా భావించే పరిస్థితి ఉంది మనందరికీ గూడా. కాబట్టి సీటొస్తే వదులుకోకండి. బట్ దాన్ని మీరు ఎలా మీ యొక్క నాలెడ్జ్‌ని పెంచుకుంటారంటే స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. స్టూడెంట్స్ ఇప్పుడు ఏదో కాలేజీలో సీటయితే వచ్చిందండి. సీటొచ్చినప్పుడు మనం ఏం జేయాలి? ఇంకా దాంట్లో ఉన్న అంతవరకు వాడుకోవాలి. ఇంకా అదర్ రిసోర్సెస్ వాడుకోవాలి. అంటే అదర్ రిసోర్సెస్ ఇన్ ద సెన్స్ మీకు ఆన్‌లైన్‌లో
మేబీ థియరీ దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో ఇప్పుడు రకరకాల క్లాసెస్ కూడా ఉన్నాయి. థియరీ క్లాసెస్ ఉన్నాయి. అండ్ ప్రాక్టికల్స్ కూడా మీకు వీడియోస్ రూపంలో చాలా అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. సో, అలాంటివన్నీ గూడా మీరు వాడుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా ఫీజు కట్టాలనంటే ఫీజు గూడా కట్టుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇంకొక పని గూడా మీరేం జేయొచ్చు అనంటే ఈవినింగ్ టైంలో మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్‌లో పార్ట్ టైమ్ జాబ్స్ కూడా చేసుకోవచ్చనమాట. యాజ్ ఇంటర్న్‌గా ఇంటర్న్‌షిప్ లాంటివి గూడా ఏదైనా చేసినట్లయితే డెఫినిట్‌గా మీకు ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఆల్టర్‌నేటివ్ అదర్ సోర్సెస్ ఏమైతే ఉన్నాయో అలాంటి వాటిని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, అంతేగాని మీకు ఈ కాలేజ్ బాగలేదని దాన్ని ఆప్షన్స్‌లో పెట్టకుండా వదిలేయడము, ఆ కాలేజ్ బాగలేదని దాన్ని వదిలేయడం, ఇలాంటివి చేసి మీకు వచ్చే అవకాశం ఉన్నా కూడా మీరు ఎంబీబీఎస్ సీట్ రాకుండా చేసుకోవద్దు. ఎందుకనంటే చెప్పాను గదా! ఇది మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కంటున్న కల, మీ పేరెంట్స్ కంటున్న కల. కాబట్టి వాళ్ళ కోసమైనా, మీకోసమైనా, మీ ఫ్యూచర్ కోసమైనా మీరు ఎంబీబీఎస్ సీట్ వస్తే ఇంక అంతకంటే మించింది ఏముంది చెప్పండి అచీవ్‌మెంట్. కాబట్టి ఆ సీట్‌ని వదులుకోకుండా మన ర్యాంక్ అలా వచ్చింది మరి మనం ఏం చేస్తాం చెప్పండి. సో, మనం చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాం కాబట్టి మనకు వచ్చే కాలేజ్ కాకపోతే నేను ఇక్కడ చెప్పే ఒక సజెషన్ ఏంటి అనంటే మీరు మీకు మీ ర్యాంక్‌ని బట్టి అసలు కాలేజెస్‌ని ఎలా ప్రయారిటైజ్ జేసుకోవాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! మొత్తం 60 కాలేజీలు దాంట్లో 2 కౌన్సెలింగ్‌లో ఉండవు. దాంట్లో 4 మిగిలిన వాటిలో 4 మైనారిటీ కాలేజీలు అండ్ మిగిలిన 54 కాలేజీలుంటాయి. దాంట్లో ఇప్పటివరకున్న అప్డేట్స్ అనమాట అవి. సో, వీటిని ఎలా ప్రయారిటైజ్ జేసుకోవాలి? ఫస్ట్ ఏది పెట్టాలి? సెకండ్ ఏది పెట్టాలి? లాస్ట్ ఏది పెట్టాలి? ఇలా మీరు ప్రయారిటైజేషన్ ఎలా చేసుకోవాలి? ఏంటి? అనే దాని మీద మీరు చాలా వర్కౌట్ చేయండి. సో, ఇక్కడ మనకి సార్ చెప్పినట్లు మీరు ఆ కాలేజీలని విజిట్ చేయండి. అక్కడ ఉన్న సీనియర్ స్టూడెంట్స్‌తోని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది ఇవన్నీ గూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఆ కాలేజెస్‌ని ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, ఏంటి అనేది గూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆప్షన్స్ పెట్టుకునే టైంకి. సో, మనకి ఆల్మోస్ట్ మనం నిన్న నైట్ ఒక వీడియో రిలీజ్ చేసాం కదా మనము. దాంట్లో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఫస్ట్ రౌండ్ 21 నుంచి 29 మధ్యలో ఉండొచ్చు. ఈ లోపల అంటే మనకి 15th వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం ఎక్స్టెండ్ చేశారు. అండ్ 21 నుంచి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుందనంటే ఈ మధ్యలో 15th టు 21 మధ్యలో మనకి మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఈ లోపల మీకు ఈ టైం ఏదైతే ఉందో ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళు మీ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో, మీకు ఈ టైం ఉంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఉంది కాబట్టి ఈ టైం లోపల మీరు కాలేజెస్‌ని విజిట్ చేసి అక్కడ ఉన్న ఫ్యాకల్టీతోని గానీ, లేకపోతే స్టాఫ్‌తో గానీ, లేదా స్టూడెంట్స్‌తో గానీ అక్కడ మీరు మాట్లాడి చూడండి పేరెంట్స్. సో, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు, ఏంటి ఇవన్నీ గూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. చేసి అక్కడ వాటిని మీరు ఆప్షన్స్‌ని ప్రిపేర్ చేసుకోండి. ప్రయారిటైజ్ చేసుకోండి కాలేజెస్‌ని. ఏ కాలేజ్ టాప్‌లో ఉండాలి, ఏ కాలేజ్‌లో లాస్ట్‌లో ఉండాలి అనేవి మీరు ప్రయారిటైజ్ చేసుకొని ఆప్షన్స్ పెట్టినట్లయితే మీకు మంచి కాలేజ్‌లో ఎంబీబీఎస్ సీట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇదండి మనకి ఈరోజు వీడియోకి సంబంధించిన అప్డేట్స్. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మీరు ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.